హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీక్ అంటే డిసెంబర్ 29కి థియేటర్ అండ్ ఓటీటీలో రిలీజ్ అవుతున్న మూవీస్ గురించి డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఈ వీడియోని లాస్ట్ దాకా చూసేసేయండి. నంబర్ 1, డెవిల్ ద బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్. బింబిసారా లాంటి ఫ్యాంటసీ మూవీతో మంచి హిట్ కొట్టిన కళ్యాణం ఈసారి పీరియాడిక్ జానర్లో డెవిల్ అనే సినిమాతో మన ముందుకు వస్తున్నాడు. అయితే ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్స్ మనకి కొత్త ఏం కాదు, కానీ ఇది 1947 బ్యాక్డ్రాప్తో వస్తుండడంతో కొంచెం కొత్తగా అనిపిస్తుంది. ట్రైలర్ చూస్తే హిందీలో బ్యోమ్కేష్ బక్షి వైబ్ అయితే కొంచెం కనిపిస్తుంది. బట్ మర్డర్ మిస్టరీకి బ్రిటిష్ సీక్రెట్ ఏజెన్సీకి లింక్ ఏంటి అనే క్వశ్చన్ని ట్రైలర్లో చూపించి ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశారు. సో చూడాలి ఈ మూవీతో కళ్యాణ్ రామ్ మళ్ళీ హిట్ కొడతాడా లేదా అని. నంబర్ 2, బబుల్ గమ్. యాంకర్ సుమ అండ్ రాజీవ్ కనకల గారి అబ్బాయి రోషన్ కనకల హీరోగా లాంచ్ అవుతున్న సినిమా ఇది. క్షణం డైరెక్టర్ రవికాంత్ పేరపు డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. ట్రైలర్ కూడా యూత్కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్న సీన్స్తో కట్ చేశారు. మరి డెవిల్కి పోటీగా వస్తున్న ఈ బబుల్ గమ్ని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి. నంబర్ 3, వ్యూహం. ఆర్జీవీ డైరెక్ట్ చేసిన ఈ పొలిటికల్ డ్రామాకి బజ్ అయితే జీరో. ఇంతకుముందు కొన్ని పొలిటికల్ మూవీస్ తీసి అవి ఫ్లాప్ అయినా కూడా ఆర్జీవీ మళ్ళీ ఎందుకు ఇలాంటి సినిమాలు తీస్తున్నాడో ఆయనకి తెలియాలి. లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఆర్జీవీ మూవీస్ షార్ట్ ఫిల్మ్ క్వాలిటీతో రిలీజ్ అవుతున్నాయి. రొటీన్ స్టోరీస్తో, లో లెవెల్ ప్రొడక్షన్ వాల్యూస్తో సినిమాలు తీసేసరికి ఆడియన్స్కి కూడా ఆర్జీవీ సినిమాల మీద ఇంట్రెస్ట్ పోయింది. మరి చూడాలి ఈ వ్యూహం అయినా హిట్ అవుతుందో లేదో. నంబర్ 4, సర్కార్ నౌకరీ. సింగర్ సునీత గారి అబ్బాయి ఆకాష్ గోపరాజు హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్న ఈ మూవీ జనవరి 1కి థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. ట్రైలర్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుంది అనేది వెయిట్ చేసి చూడాలి. ఇక తెలుగులో ఈ నోటబుల్ సినిమాలతో పాటు అసలు రిలీజ్ అవుతున్నాయి అనే విషయం కూడా చాలామందికి తెలియని సినిమాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే అవికా గౌర్ ఫీమేల్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీ ఉమాపతి, కరెన్సీ నగర్, బద్మాష్ గాలకి బంపర్ ఆఫర్. ఇవి కూడా తెలుగులో ఈ 29కి థియేటర్స్లో రిలీజ్ అవుతున్నాయి. వీటితో పాటు రవితేజ గారి బ్లాక్ బస్టర్ మూవీ వెంకీ కూడా ఈ డిసెంబర్ 30కి థియేటర్స్లో రీరిలీజ్ అవుతుంది. ఇక కన్నడ మూవీ కాటేరా కూడా ఈ డిసెంబర్ 29కి రిలీజ్ అవుతుంది. కన్నడ స్టార్ హీరో దర్శన్ మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన మూవీ ఇది. అలాగే మీరా జాస్మిన్ యాక్ట్ చేసిన మలయాళం మూవీ క్వీన్ ఎలిజబెత్ కూడా ఈ 29కి రిలీజ్ అవుతుంది. ఇక ఓటీటీ రిలీజెస్ గురించి మాట్లాడుకుంటే నంబర్ 1, కీడాకోల. చాలా గ్యాప్ తర్వాత తరుణ్ భాస్కర్ నుంచి సినిమా వస్తుండడంతో ఇది ఈ ఇయర్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీస్ అయింది. బట్ తరుణ్ భాస్కర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసినంతగా ఈ సినిమా లేకపోయేసరికి యావరేజ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ ఆహాలో ఈ డిసెంబర్ 29కి స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. నంబర్ 2, అన్నపూర్ణి. నయనతార మెయిన్ లీడ్లో యాక్ట్ చేసిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు తమిళ్లోనే కాకుండా అన్ని లాంగ్వేజ్లో ఈ మూవీ రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు. నంబర్ 3, 12th ఫెయిల్. రీసెంట్గా హిందీలో రిలీజ్ అయిన ఈ మూవీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ హాట్స్టార్లో హిందీ, తెలుగు, తమిళ్, కన్నడ అండ్ మలయాళం లాంగ్వేజ్లో ఈ 29కి స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. సో థియేటర్లో మిస్ అయ్యి ఉంటే హాట్స్టార్లో చూసేసేయండి. నంబర్ 4, హరీష్ కళ్యాణ్ మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన మూవీ పార్కింగ్. ఈ డిసెంబర్ 30కి హాట్స్టార్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. నార్మల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇది తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ వీకెండ్కి ఈ మూవీని వాచ్ చేసేసేయండి. నంబర్ 5, 3 of Us. షెఫాలి షా, జయదీప్ అహ్లావత్ లాంటి టాలెంటెడ్ యాక్టర్స్ నటించిన ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. ఈ మూవీకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్స్ మన బన్నీ వాసు గారు. డ్రామా మూవీస్ని ఇష్టపడే వాళ్ళు ఈ సినిమాని ఈ వీకెండ్కి వాచ్ చేసేసేయండి. నంబర్ 6, కన్నడ మూవీ స్వాతి ముత్తిన మేల్ హనీయే. గరుడ గమన వృషభ వాహన తర్వాత రాజ్బీ శెట్టి డైరెక్ట్ చేసిన ఈ మూవీ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. కన్నడలో మంచి రెస్పాన్స్ వచ్చిన ఈ మూవీ తెలుగు ఆడియో అవైలబుల్గా ఉంటుందో లేదో మాత్రం ఇంకా క్లారిటీ లేదు. నంబర్ 6, సఫేద్. ఈ మూవీ డైరెక్ట్గా జీ5లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. స్టార్ కాస్ట్ అయితే బాగానే ఉంది. మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి. వీటితో పాటు తమిళ్ మూవీ లైసెన్స్ ఆహా తమిళ్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ పరేష్ రావల్ యాక్ట్ చేసిన హిందీ మూవీ శాస్త్రి విరుద్ధు శాస్త్రి ఈ 29కి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. అలాగే దోనో అని ఇంకో హిందీ మూవీ కూడా ఈ 29కి జీ5లో స్ట్రీమింగ్కి అవైలబుల్గా ఉంటుంది. So that's it guys, ఈ వీక్ అయితే ఇవే థియేటర్స్ అండ్ ఓటీటీ రిలీజెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.